ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వెలుగు మహిళలు. రాయదుర్గం డ్వామా కార్యాలయంలో సెర్ఫ్ వెలుగు గ్రామ సంఘాల వివోలకు సెల్ ఫోన్లను పంపిణీ చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. అలానే వెలుగు ఆధ్వర్యంలో కుట్టు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశాము. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఇలాంటి శిక్షణలు ఎంతో కీలకము. ఇదే సందర్భంగా పీఎం అజయ్ కింద స్వయం సహాయక సంఘాలకు చెందిన ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 33.50 లక్షల రుణాలు మంజూరు పత్రాలను పంపిణీ చేశాము. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాము. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము అని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ గంగాధర్, పుష్పావతి, మండల సమైక్య అధ్యక్షురాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి మీరు ప్రభుత్వం ఏం ఆశిస్తాముతో దాన్ని సాధించే విధంగా మా మహిళలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని దుర్వినియోగం చేసే అలవాటు లేని వాళ్ళకి. కాబట్టి మీరందరూ మా వాళ్ళు బాగుపడేదానికి, మా వాళ్ళు మరింత ఎక్కువ మంది ఈ జీవనోపాధుల కల్పించుకోవడానికి కలిగిన అవకాశాలు మీరంతా పరిశీలన చేసి ఇతోధికంగా మాకు సహకారం అందజేయాలని ఈ సంవత్సరం 300 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. 300 కోట్ల అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ సొమ్ము మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపేదానికి, మీరు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించేదానికి పనికి వస్తుందని నమ్ముతూ ఆ రకంగా మీరందరూ ఆ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ అందరికీ నమస్కారం. చదువులు చదువుకోవాలా, కష్టపడి వాళ్ళందరూ జీవితాల్లో రాణించాలని తల్లికి వందనం పేరుతో బిడ్డైనా కొడుకైనా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ విద్య కోసం తల్లికి వందనం రూపంలో ఖర్చు చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ మనమందరం బాగుపడాలని, మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని మీకందరికీ స్త్రీశక్తి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఏడాదికి ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు మీరందరికీ పక్కన కర్ణాటకలో బంధుత్వాలు ఉంటాయి, అక్కడ అడగండి. పెన్షన్ 4,000, వృద్ధులకైనా వితంతువులకైనా, దివ్యాంగులకైతే 6,000, అట్లాగే జబ్బున పడి డయాలసిస్ పేషెంట్లో ఇట్లా వాళ్ళు ఉంటే 10,000, పూర్తి మంచానికే పరిమితం అయిపోయినా లేదా వైకల్యంతో పూర్తిగా నడవలేని స్థితిలో ఉంటే అట్లాంటి వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వెనకపోతే వస్తాయి మీరు రాదు పైకి ఎక్కాలి మీరు. అన్న కొద్ది బ్యాక్ వచ్చేసానా, కొద్ది బ్యాక్ వచ్చేసా. ఇంకొంచెం చేయలేపాలి మీరేనమ్మా.
సెల్ ఫోన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. మన నియోజకవర్గంలోనే దాదాపు 189 మంది వివోఏలందరికీ ఈ సెల్ ఫోన్లను ఈరోజు మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా రైతాలకు సంబంధించి ఒక 33 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం, సబ్సిడీ రుణాలు. దీంట్లో ఒక్కొక్కరికి ₹1,00,000 అయితే 50,000 రూపాయలు సబ్సిడీ, 10,000 రూపాయలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, 40,000 రుణం.